ఎట్లా ఉంది ఏడ పెట్టినావు బయటకా ఇక్కడ బయట పెడితే ఎవరుతుంది మరి జాగ్రత్త అవుతున్నట్టు ఇంతకే పెట్టాడు గిజ పెట్టే ఉండే ఈ సూర్యుని పడితే మంచిగా ఎన్నుకుంటుంది ఏం కాదు తమలపాకు చెట్టుకి ఏమవుతుంది లేసా మరి ఇంక ఇట్లా కట్టింది కదా లేచినంత మంచిగా వచ్చి ఇదంతా రావాలి ఇట్లా కట్ట మీదకి ఇట్లా పంపించుకోవచ్చు పైకా ఈడొద్దా ఇంటర్నెట్లా ఇట్లయినా సరే ఈ కట్టిందిగా ఈ కట్టకెళ్ళి పైకి లేపాలి వీడికి తీగ సన్నగా ఒకటి అది కట్టి దాని మీదకి వెళ్ళి ఇటు పంపించినామంటే ఇక పెరగాల ఫస్ట్ ఎనుకుందంటే ఫస్ట్ పెరగాలి ఇంకా తీగ వారడి ఏమేమి చెట్లు ఉంటాయి చెప్పు అవి పంపించుకోవాలి మెరమల పైకి మన ఇంటికి వచ్చే మీరు వాళ్ళు తీసినాం సన్నజాజి పూలు అది కూడా తెచ్చి ఆ మూలకు పెట్టుకోవాలి అది కూడా కానీ మళ్ళీ ఏమంటున్నారా ఈ కొబ్బరి చెట్లు అప్పుడెప్పుడో పెట్టినాము అయితే ఇంతవరకు అయితే అదే స్టేజ్లో నేను వేనుకోలేదు ఇది ఒక మందారం చెట్టు ఇది కూడా మందారం చెట్టే మళ్ళీ ఇది అరటి చెట్టు పెట్టినాం ఇది ఒకటి రెండు ఇంకా అట్లా ఉన్నాయి టైం పడుతుంది ఈ కొబ్బరి చెట్టు ఇట్లా ఉంది ఈడేం పెడుతుంది మందారం ఇది మందారం చెట్టు వద్దే ఇది అన్నది గనిగాడు గడి ఎక్కినప్పుడు దాన్ని చెప్పిండు అట్లా పోయింది అది ఆ రెండు మళ్ళీ పూల చెట్టు కదా ఇది నాయన పెట్టిండు మంచిగా సెట్ అయ్యాది ఈ చెట్టు పెద్దగా ఏం చేయలేదు పెరుగుతాయి మంచిగా దొండ చెట్టు మళ్ళీ ఎదురు వచ్చింది మొత్తం కట్ చేస్తాయి ఇక్కడికి దొండ చెట్టు మామిడి చెట్టు మొత్తం పోయింది స్మాష్ మళ్ళీ కరపచ్చి పెట్టుకుని మంచిగా ఎనుకుంది ఎనుకున్నట్టు అది పెరగాలి అది పెరిగింది అనుకో మనకు మంచిగా సెట్ అవుతుంది కానీ వినలేదు ఆ మూల కూడా ఇంకో చెట్టు పెట్టాలి అన్న అవునా మనం బోర్ వేసుకుని వేసుకుంటాం మన వేద్దాం మూలకే వేస్తారా ఎందుకట్లా ఈశాన్యం ఉండాలి ఇప్పుడు అయిపోయింది ఆరా బోనాల పండుగ వంకాయలు వచ్చినాయి వచ్చినాయి తెంపురు ఇప్పుడే తెంపితేనే మంచిగా ఇంకా కొత్తగా వస్తాయి ఫస్ట్ ఏర్పడతలేవు అది కూడా పెద్దగా అయ్యింది ఒకటి రెండు దొరకదు ఇది మొత్తం ఎరవడ్డది ఇది దెబ్బ ఒకటే ఉందా మెల్లగా ముల్లొంకాయ ముల్లొంకాయలు వంకాయ కర్రీ చేసుకోనికి తెప్పుతాపు యూజ్ అవుతుంది సరిపోరు ముల్లొంకాయ ముల్లొంకాయనే మరి ఇక ఇది తెంపి ఇక్కడ చల్లితే మంచిగా మళ్ళీ వస్తాయి కదా ఇట్లా తెంపితే వస్తలేదు ఏ ముని ధనియాల మెంతులు కావాలంటే కోళ్ళు బతకని లేకపోతే తొట్టిలలో పోసి అన్న పెట్టుకుంటే అయిపోతుంది తొట్టిలు నేను ఏం చెప్తాను తొట్టిలు చేస్తే మనం ఉన్నాయి కదా అని మస్తు ఎక్స్పెక్ట్ ఇంకో చెప్పాలా ఇంతగానం చేస్తున్నావు కదా పోయి నీళ్ళు కావాలి ఇప్పుడు నార్మల్ గా రోజు మగ్గు నీళ్ళు వాటికి పోస్తున్నాం కదా అదే పోసుడు వీటికి కూడా పోస్తే వర్షాకాలం మంచిగా వస్తుంది ఎండాకాలంలో ఇబ్బంది అవుతుంది ఎండాకాలం అంటే ఇప్పుడు పెరిగినాయి అన్ని మళ్ళీ అప్పటికి ఉండాలంటే నీళ్ళు పోయాలి కదా సిరీస్ అప్పటికి ఇబ్బంది అవుతాయి ఇప్పటికి ఏం గ్లాస్ కొత్తిమీరకి మెంతం. సో టైం వచ్చేసి 6 కావస్తుంది. మధ్యాహ్నం పోయినామంటే అక్కడ పోయి మొత్తం సామాన్లు మొత్తం క్లీన్ చేసుకొని రేపటి షూటింగ్ కోసం అని చెప్పి అన్నీ రెడీ పెట్టుకున్నాము. ఇక్కడైతే సాయంత్రం ఇంటికి రాగానే మంచిగా వేడి ఏమైనా ఎందాం అనుకున్నట్టు వీళ్ళు ఏంది అటుకులు బెల్లం ఉందా అలా మరి ఏం చేస్తారు? అటుకుల చూడవా ఇదేంటి తాలింప ఇంత ఘోరంగా వేసిరు అరే ఘోరంగా అంటే పప్పులో ఉన్నాయి అలా మొత్తం వల్ల పుట్నాల పప్పు ఇది పుట్నాల పప్పు పల్లీలు కరివేపాకు ఇంకా 3ఏనా? ఫోన్ వస్తుంది చూచా ఏంటంట రేపు షూటింగ్ ఒకటి అనుకున్నాము అది దొరకలేదు వేరే ప్లాన్ చేసింది. అంటే వెజ్జా నాన్ వెజ్జా? సరే ఓకే ఓకే చెప్పదు కాబట్టి ఒక క్యారియర్ అలా మళ్ళీ రేపు షూటింగ్ అంటే మళ్ళీ వీడియో ఎప్పుడు వస్తుందేమో అన్నారా రే హాయ్ రాది హాయ్ 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 ఇజ్జుడు కేన్స్ ఇజ్జుడు అన్న ఏంటిదా ఈ బొట్లన్నీ గిచ్చుకొని అంత టేసుకున్నాడు. చాయ్ తాగిరా చిరుక తాగిరా అప్పుడే గ్రేటే తినేసా కలపాలి ఎప్పుడప్పుడు ఇది మరి నాకు కింది మొత్తం ఎట్లా అట్టుకుంటుంది దానికి మాడిపోయినాయి కొంచెం కలర్ వేయలే ఏం కలర్ అది వేస్తా కదా ఎల్లో కలర్ మళ్ళీ ఏంది అది వేరే ఇవి పల్లీలు పుట్నాలు నూనెలు వేయించితే మంచిగా ఉంటాయని చెప్పి నూనెలు వేయించిన మీతో ఏమో వేరే కడ పెట్టి తిననీకే కదా ఇది టైం పాస్కి ఇంట్లో ఏం కాడికి పోతున్నాం కదా అబ్బో నోట్ అంటే ఆకలి అవుతుంది తెలుసా? అవు మేము తింటా నువ్వు తినలేవుగా. నువ్వు ఏం చేసినా నేను క్యాప్చర్ చేయడం నా పని. నువ్వు నడుగుతుంటే ఎట్లుంటది? కొన్ని నమ్మలేసి వచ్చి మళ్ళా
అంటే గ్యాప్ వచ్చినప్పుడు అలా గ్యాప్ ఇచ్చుకుంటాం కదా మనం ఒకటి దగ్గర ఉంటే నిల్చోలే దమ్ దమ్ అవుతుంది అందుకని అప్పుడు గ్యాప్ ఇప్పుడు మంచిగా నా పానం సెట్ అయింది అనుకున్నా కథ మళ్ళీ రేపు మళ్ళీ షూటింగ్ అట్లా అనుకుంటే ఎట్లా అవుతుంది షూటింగ్ అంటేనే మనకు ఎక్కువ నిల్చునుడు ఆ కట్టెల పోగా అవన్నీ ఎట్లుండే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకా అదే బాధ ఉంటుంది రేపు ఇంకా మరి కట్టలేని ఏమంటారు పోగలేని కట్ట తెచ్చుకోవాలి ఇప్పుడు మనం వాననే పడ్డది ఉడికట్టలో నీళ్ళ కట్టలో పెడితే పొగ రాదనుకుంటా మొత్తం అవే తెచ్చుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది నిజంగా పొగ వల్ల మనకు మస్తు డిస్టర్బ్ అవుతుంది ప్రతిసారి నువ్వు గొట్టం పట్టుకుని కూడా అవుతుంది అలా గొట్టమది ఊపుడేమో కానీ నా ఊపి ఊపి షెడ్ అంతా పొగ అవుతుంది కళ్ళు ఎర్రగవుతుంది ఏమైందిరా చూపెట్టాలా కొన్ని మాట్లాడుతుంది మంచిగా ఓ అంటుండు ఇక అంటుండు ఏమన్నా ఈమన్నప్పుడు ఈ అంటుడు పిల్లలకి మనం ఎట్లా మాట్లాడితే వాళ్ళు అట్లా అమ్మా ఏమైందిరా అక్కేదిరా రే ఏ క్రియాన్స్ అక్కేది అక్క ఏదన్నా వేడి వస్తువు కాలేదు అనుకో హాయ్ హాయ్ అంటాడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే పొద్దున వీడియోలో ఆవు కాడ నాన్నగాడు ఎగిరింది అటు ఉరికింది కదా దాన్ని చూసి ఆవు ఆవు అంటాడు అది ఒక్కటి మాత్రం మంచిగా నేర్చుకుంది ఫస్ట్ అత్తని కూడా ఎక్కువ విలువలే ఏదో ఒక్కసారి అత్త 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 అత్తనే అన్నాడు కానీ అత్త అని పర్టికులర్ గా ఎప్పుడు విలువలే ఆవునైతే మంచి నోరు నిండా పిలుస్తాడు ఆవు ఆవు అది సరే మన షూటింగ్ తీసినా సరే ఎప్పుడైనా సరే ఆవు 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 అంటారా ఇప్పుడు అన్నాడు ఫోన్ లో కూడా ఆవు బొమ్మలే పెట్టియాలి కెమెరా పెడితే వెడసలే మాట తెలుసు దాని గురించి నాకు లైట్ చాయ్ పెడతావు సిరిసా షుగర్ లెస్ పెట్టు దింద తెలిసి వేసుకుని కొద్దిగా తాగుతా లైట్గా మీరు ఆయన అన్నారు కదా పెట్టు జ్యోతి పాటికి జ్యోతి కూడా తాగుతున్నాయి వస్తుంది మెల్లగా మళ్ళా అరే ఈ నెలలేగా మళ్ళా సంవత్సరికము ఈ నెలలోనే అది ఎట్లయితుందో ఏమో ఎందుకు మళ్ళీ పెయింట్ చేయడం అంటే నార్మల్ విషయం అట్లాంటి అంత బడ్జెట్ అంటే మన ఇష్టం వచ్చినాయి ఏమో అది అంటే పంతులు కూడా అట్లనే అన్నారులే నీకు అంటే అంత ఇబ్బంది అని అనుకుంటే ఉత్తి పూజ రూమ్కి ఒకటి వేసుకో అన్నాడు కానీ మన పూజ రూమ్ ఉంది ఇది ఒకటే ఇదంతా ఈ లప్పమిటనే పెట్టి దానికి ఒక్కదానికి వేసి ఎట్లుంటుంది అది ఎట్లా అవుతుందో తెలియదు ఒకసారి మళ్ళీ మాట్లాడాలి ఈరోజు ఫోన్ చేయమంటే మధ్యాహ్నం ఫోన్ చేస్తాను అన్నం అంటే కంపల్సరీ పెయింట్ అనేది సంవత్సరం ముందే అలా తర్వాత కూడా వేసుకోవచ్చా పంతులు అయితే ముందే వేసుకోమన్నాడు అట్లయితే మరి అప్పుడు ఒకసారి ఫోన్ చేసాను అన్న ఈ మధ్య ఇబ్బంది అవుతుంది తాలింపు వేస్తుంది రావు తాలింపు మాడగొట్టరు తాలింపు మొత్తం ఏం ఎన్ని మిరపకాయలు మీకు కర్రగానే కావాలిగా బోర్ కర్రైనా ఉంది అంత నల్లగా వేసేసి మీకు కావడం కూడా అట్లనే కావాలి కదా అందుకని అట్లా అది కూడా రెండు మిక్స్ అవుతుంది పప్పులు ముందు మీదికి రాని పప్పులో కావాలి ఆయిల్ ఆయిల్ ఇవి కూడా ఆయిల్ వేసినాయి మరి ఇంకేది వేస్తాం మస్తు రోజులు అవుతుంది ఇట్లా చేసుకోక అప్పుడు ఊకే రుక్కత్తమ్మ మన ఇంటికి వచ్చినప్పుడు ఊకే చేపిస్తుండే మంచిగా తినడానికి మంచిగా ఉంటుంది టైం పాస్ మంచిగా చేస్తుంది అతను కూడా అప్పుడు నాకు పెళ్ళి అయింది కొత్తగా నాకు ఏం తెలియకపోతుండే అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి ఇలాంటి పెద్ద మనుషులు ఉంటే ఏదో ఒక వంటలు ఇట్లా వేయాలి మంచి పనులు అన్నీ చెప్తా ఉంటారు కానీ మస్తు ఏమంటారు అప్పుడు నాకేం తెలియదుగా కొత్తలా మస్తు చేసింది నాకు అంటే చెప్పడం కానీ అదే ఎవరో ఒక నేర్పిస్తుందే కదా మనం గుర్తుపెట్టుకుంటాం వాళ్ళను ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చింది కానీ కలర్ అంతా తక్కువ లైట్ అనిపిస్తుంది చెప్తున్నా తిను ఇవి తిను పిండి చాయ్ పెడుతుంది రా చాయ్ తాగాలి ఇగో ఇవేంటి మళ్ళా వాటి శిరీష కొత్త చేసిరా ఇక్కడ ఒక పెంక పెట్టిరా ఓ మై గాడ్ ఎప్పటి నుంచి చేస్తారు ఇవి కొన్ని చేసినాము మనకి ఇవి ఎక్కువ వేస్తే అయిపోతున్నా చాయలకు మంచిగా ఉంటాయి ఇవి ఎట్లా కట్ చేసిరు ఇవి అక్క చేసింది అవి పూరి కొన్ని పూరి టైప్ చేసిరు కొన్ని ఇవి చేసిరు వీటిను పెళ్ళిలో చేస్తారు ఏమంటారు ఇట్లా సారగంప ఇదో బిస్కెట్ లాగా ఉన్నాయి చాయ్లు వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది తెలుసా ఇవి మంచిగా అనిపిస్తుంది రేపు వేసుకొని చూస్తా ఎప్పుడు వేసుకోలే ఎప్పుడు మస్తు వచ్చింది సార్ టేస్ట్ అంటే ఉత్తిగా తిన్నా కానీ చాయ్ వేసుకోలే చాయ్ వేసుకుంటే బాగుంటుంది చాయ్ పొంగుతుంది ఎక్స్ట్రా చుట్టా అంతా అది ఎంత వేసుకున్నాక గిట్ల వచ్చి మంచిగా ఈడ ఎట్లా పెట్టాలి సెకండ్ తెలియదుగా క్లిప్లు అవి మన ప్లక్కర్స్ పెట్టావి ఈడ ప్లక్కర్ పెడతాం మరి వీటికి చిన్న ఎగ్గిత ఉంటాయి నాని అని పెడతాడు సైడ్ కి అదే అవి పెడతా మరి అవిట్లో కూడా పెట్టు మరి అట్లా ముంగట ఉంటే వీటికి విగ్గు పెట్టుకున్నట్టుంది నాన్న
నీది కూడా పెరిగిందా చూడు ఏమైనా నీకు రాలేక జుట్టు మమ్మీకి ఒక ఆయనకి వచ్చింది అగో అట్లా నీట్గా ఉంటే ఏం కాదు ఆ మొత్తం మామూలు ఇచ్చిపెట్టు ఇప్పుడు రావు కిందికి మామూలు ఎట్లుంటాయి రెగ్యులర్గా అట్లుంటే మన విగ్గు పెట్టుకుంటాం ఎట్లా రింగులది అవి అట్లా అనిపిస్తుంది నేను మన ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను నేను అవి అట్లా కనబడుతుంది కానీ ఇగో నిజంగా పెరిగింది అని ఇంకొంచెం పెరిగితే మంచి జిడ కంటుంది వెనుకకు కదా ఇంకా నయమే తొందరగానే పెరిగిపోయింది అయితే కొంచెం ముంగట నెత్తి కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టి ఎక్కువ ఈ నుంచి స్టార్ట్ చేస్తాం ఆయిల్ అందుకే ఇక్కడ బాగా పెరుగుతున్నాయి ఇట్లా పెడతాం నాకే పెరుగుతాయేమో నాకేమైనా ఇంప్రూవ్మెంట్ అయిందా శిరీష తెలుస్తలే అంటే ఇంకొంచెం పెరిగితే తెలుస్తుందేమో ఇప్పుడు మొత్తం గుండె ఏర్పడుతుంది కదా అట్లా ఏర్పడుతుంది ఏమన్నా హోల్సమ్ లోపల కొత్త తెలియదు అది కూడా తెలియదా రోజు నువ్వే పెడతావుగా రోజు పెడుతున్నా బావా 2 days ఒకసారి 3 days ఒకసారి పెడుతున్నా ఇంప్రూవ్మెంట్ ఏమనిపించలే నెల కూడా కాలేదు నువ్వు పెట్టబట్టి 10 రోజులు అవుతుంది అనుకో అంటే 10 times అట్లా పెట్టవచ్చు అంతే చూడాలి చూద్దాం అయితే ఒక 1 month ఆగాలి కదా దేనికైనా కానీ రిజల్ట్ రావాలంటే 1 month ఆగాలి నువ్వు ఇందులోకి వాడబట్టి ఎన్ని నెలలు అవుతుంది 4-5 నెలలు అవుతుంది అందుకని నీకు మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది నాకు 2 నెలలు మంచిగా వచ్చింది ఇందులోకి కూడా నాకు మస్తు అనిపించింది పెట్టుకో 2 రోజులు పెట్టుకున్నా మరి అది మంచిగానే ఉంది ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుకున్నప్పుడు నాకు కూడా నెత్తి జుమ్ అన్నది తర్వాత నెక్స్ట్ డే పెట్టుకున్నప్పుడు నాకు ఏం అనిపించలేదు అయితే అట్లా అంటేనే పాతదేమో అది మరి నాకు ఇది ఆదివాసి పెట్టుకుంటే ఏం లేదు ఫస్ట్ ఇది పెట్టుకున్నప్పుడు జిమ్ అన్నది నెత్తి నొప్పి లేచింది జెండు బాంబు పెట్టుకున్నా మళ్ళీ నెక్స్ట్ డే అయితే మంచిగా ఏమో మరి చెప్పలేము ఇక అదృష్టం నీకైతే లక్ తగిలింది ఏది ఎందులేక షాంపూ అది 2 వాడినమాట ఎప్పటికీ స్టాండర్డ్ ఇక నేను ఆదివాసి వాడుతున్నాను కాబట్టి ఆదివాసి కూడా ఒకవేళ సెట్ అయింది అనుకో కంపల్సరీ ఆర్డర్ తెప్పించుకొని శిరీష కూడా పెట్టుకుంటున్నది నాకు ఇంప్రూవ్ అయితే చెప్పలేము నాకు ఇంప్రూవ్ అయితే నువ్వు వాడితేనే తప్పు నేను అదే అంటున్నా నాకు ఇంప్రూవ్ అయిందని నువ్వు వాడడం తప్పు నాకు కాకపోయినా నీకు కావచ్చు నీకు కాకపోయినా నాకు కావచ్చు అట్లా అంటే ఒక్కొక్కరి బాడీ విటమిన్స్ బట్టి అది ఇముడుతుంది లోపలికి లేకపోతే పెట్టుకో అంతగానం ఉంది నాకు రోజుకి ఇంత 2-3 చుక్కలు వాడుతున్నాం అంత పెద్ద డబ్బా స్టార్టింగ్ పెట్టినప్పుడు మస్తు పోతుంది నాకు పోతుంది ఇప్పుడు పోతుంది స్టార్టింగ్ పెట్టినప్పుడు మస్తుగా పోతుంది నాది కూడా ఇందులోకి పెట్టినప్పుడు స్టార్టింగ్ మస్తుగా పోయింది ఎందుకు అట్లా ఇందులోకి షాంపూ పెట్టినప్పటి నుంచి బంద్ అయింది మరి ఆదివాసికి ఏం షాంపూ వాడాలి ఇప్పుడు నాకు తెలియదు నేను ఇందులోకనే వాడుతున్నా మరి నూనె ఇది పెడుతున్నా ఇందులోకి షాంపూ అన్న పెట్టిండు మరి అన్న పూసిపోలేదు అన్న నూనెనే పెట్టుకుంటలేడు అసలు ఇది పెట్టలేడు ఇందులోకి కూడా పెట్టలేదు ఏది పెట్టలేదు ఏదో ఒకటి షాంపూనే రోజు పెడతారు షాంపూతో తాళం చేసేసి మరి అది కూడా మస్తు కవర్ చేస్తుంది తెలుసా దాంతో కూడా అన్న చుట్టూ పెరిగింది జరంతా ఈ మధ్యలో అరెక్కి కూసిపోయినా అరెక్కర కూడా కొంచెం వచ్చింది అయితే అదే మెయింటైన్ చేయాలి అన్న కూడా అట్లయితే మంచిగా వస్తుంది టిఫిన్ చేసిరా మన ఈరోజు ఎందుకు ఇంకా టిఫిన్ కాడికి ఏం పోలే ఎప్పుడు చూసి వర్షం ఎంత అవుతుందో తెలుసా చెయ్యాలా అన్నం ఇప్పి పెట్టినా ఇది పులిహోర వేస్తారు మళ్ళా వా అరే పులిహోర అని చెప్పి కదా ఇందాక ఇది కూడా ఒక పులిహోర టైపే మరి ఉల్లిగడ్డ వేసేవాడు ఆనియన్ రైస్ అవుతున్నాం మంచిగా శిరీష దీని మీద ఉల్లికాయలు కట్ చేసేయమ్మా మీదకి వెళ్ళమ్మా అవునా చెల్లరేస్తా చూడు ఉల్లిపాయ రైస్ రా ఉల్లిపాయ రైస్ అట్లా వస్తుంది చూడు ఉల్లిగడ్డ రైస్ ఇట్లా టేస్ట్ చూడాలి ఇప్పుడు టేస్ట్ చూడడానికి మొన్నే పిలుస్తారు కాబట్టి వాళ్ళు రాకముందుకే మనం వేసి అయిపోతావా ఉప్పు కలవలే అసలు ఉప్పే కలలేదు నాకు తెలుసు ఎందుకంటే తక్కువ వేస్తారు ఎప్పుడైనా కానీ తక్కువ వేస్తారా ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా కిందికి ఎన్ని ఉన్నాయి తెలుసా ఈరోజా ఏమున్నాయి ఓ ఇదా నిన్ననే వేసిరన్నా ఇవి అయ్యా ఈ గవ్వలో చూపించు నాకు ఇవి చూపెట్టలే ఇది వచ్చేసి పానీపూరి పానీపూరి టైప్ చేద్దాం అనుకోరు రౌండ్ డబల్ పూరి కాదు శిరీష దాని ఏమంటారు గవ్వలా అవి వచ్చి బిస్కెట్లా అవేంటి మళ్ళా ఇది నిన్ననే చేసిరు వెరీ గుడ్ ఇది వచ్చి చుడువా అటుకుల చుడువా అవన్నీ కూడా ఇవన్నీ అడిగానా షూటింగ్ టైంలో ఇబ్బంది అవుతుంది కదా ఆకలికి మధ్య వేసుకొని తినండికి అని చెప్పినాం అలా తిన్నామనుకో గలీజ్ అయిపోతుంది అందుకని మీకు కాదు మాకు అట్లా చెప్పాలి వచ్చినాక ఆల్రెడీ చెప్పేసిన నేను మీరు ఏం తిన్నా కానీ మాకు ఏర్పడతారు కెమెరాలో చూస్తాం కదా అవన్నీ ఇప్పుడు తింటే టిఫిన్ చేయవా నువ్వు నేను ఇలా లేట్ అయింది నాకు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ బాదం ఉన్న బాదం దాని తర్వాత అంబలి దాని తర్వాత ఇవ్వను దాని తర్వాత టిఫిన్ అందుకని ఇట్లా రుబ్బుతున్నాను ఏం రుబ్బుతున్నావు నాకన్నా తక్కువనే ఉంది దాంతోపాటు ఏమైంది అట్లా
ఆయన తీసుకుంటారు బాబు ఇస్తలేడు నాకు కట్ ఏ, చేసి ప్రియాంశు. ఆయన నన్ను చూసి కట్ చేసి అంటే నువ్వు ఎట్లా వేస్తారు వేస్తారట్నా ఆ, అది అసలే షార్ప్ ఉంటుంది యా బాబా బై మిస్టేక్ పోయింది అనుకో అక్కడ అవుతుంది అది పోయి ఏ క్రియాన్స్ నువ్వు లో బేడా నేను ఎట్లా వేసి అట్లా విన్నాడు బాయ్ పాప ఫోన్ వస్తే ఇచ్చిరా పోరా మళ్ళీ ఈవెంట్కి ఏం చేసిరుచా పప్పకా నెయ్యి వేసిరా ఇలా నెయ్యి మంచిగా కనబడుతుందా అని నువ్వు బాగా తింటావు కదా అయినా అర్థం ఉంటావు కదా నువ్వు లడ్డు గానే కావు ఎప్పుడైతే లడ్డు అయితే తొందరగా తమ్ముడే లడ్డు ఉన్నాడు రా బక్క ఉన్నాడు తమ్ముడు కూడా నువ్వు మంచిగా తిని మంచిగా లడ్డు కావాలి సరేనా వా నిజానికి ఈ నెయ్యి వేసి మంచిగా ఇది సేమియాని ఇట్లా మంచిగా తాలింపు వేసి సేమియా టైప్ ఏం చేస్తున్నావు దాన్ని ఏం చేస్తున్నావు నాకు అర్థం సేమియా ఉప్మా సేమియా ఉప్మా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అందుకనే సిరి చేస్తుంది పప్ప అది రైస్ ఎర్లీ మనం పప్ప రైస్ తిన్నాడు కాబట్టి సేమియా ఉప్మా వేస్తున్నాం అంతేనా మళ్ళీ మనకు టైం లేదు షూటింగ్కి వెళ్ళిపోవాలి ఇక మళ్ళీ ఏ టైం ఏ మధ్యాహ్నం అవుతుందో తెలియదు టైం అందుకే టిఫిన్ చేసి వద్దిగా 2 కావచ్చు 3 కావచ్చు 4 కావచ్చు ఈ మధ్య మస్తు లేట్ అవుతుంది షూటింగ్ మరి వర్షం పడుతుంది ఈ వర్షంలో ఇంకా లేట్ అవుతుంది తొందర తాలింపు వేసినప్పుడు తిందాం అయిపోయింది వస్తున్నాయి వేడి ఉందా సిరిసా నార్మల్గా నార్మల్ చాలాసేపు అయింది కానీ చలి పెడుతుంది కదా జర ఇంకా హీట్ చేస్తే మోస్తుంటుండే టేస్ట్ వేడి వేడి తినాలి ఏదైనా కానీ ఈ చలికాలం నాకు అంటే వాటర్ కూడా వేడి వేడిగానే అంటే కానీ స్పూన్ తీసుకురా పోరా గో అరే తెచ్చిరా వేడి కూర్చో నీ దగ్గర దూరం ఉంది ఎట్లా దగ్గర దగ్గర ఏ క్రియాంజ్ కింద దారా కింద దారా దా పాపం ఏడ్చి దారుణం ఎందుకు ఏడ్చినావు కానీ